తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11:54 ప్రధాన ఆలయంలో జరిగే స్వామివారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరీశ్వరుడి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపటంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు ఇవాళ మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేయనున్నారు. రామానుజీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణ విమాన రాజగోపురం వద్దకు సీఎం చేరుకునేందుకు ఆలయ దక్షిణ తిరువీధుల్లో రెండు వైపులా మెట్లను ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 10:30కి హెలికాప్టర్ ద్వారా యాదగిరిగుట్టకు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి కొండపైన వీఐపీ గెస్ట్ హౌస్ కి వెళ్తారు. సంప్రదాయ దుస్తులతో యాగశాలలో నిర్వహించే మహాపూర్ణాహుతి వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత ఉత్తర ద్వారం నుంచి ఆలయ విమాన గోపురం వద్దకు చేరుకుంటారు. ఇదే విషయంపై యాదాద్రి నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఏ సమయానికి సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకోబోతున్నారు? సీఎం రాక సందర్భంగా అక్కడ ఏర్పాట్లు గానీ ఇవాళ జరిగే కార్యక్రమాల గురించి వివరించండి. హరీష్, ఇటు తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపురానికి సంబంధించి ఈరోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 11:54 ఈ రోజు ఇటు 11:54 మనం ఉద్యోగులు చూడొచ్చు. గోపురం వెనకాల ఉన్నటువంటి ప్రధాన విమాన గోపురం ఉంది. అక్కడ స్వర్ణ తాపడం దాదాపు మొత్తం కూడా స్వర్ణ బంగారపు పూత పూసినటువంటి స్వర్ణ తాపడం. ఇది దేశంలోనే అతి ఎత్తైన స్వర్ణ గోపురంగా దీనికి రికార్డుకి ఎక్కనుంది. ఆ తర్వాత ఇటు మన తెలంగాణలోనే మొదటిసారి స్వర్ణ గోపురంగా కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి బంగారు తాపడం గోపురంగా కూడా ఇది రికార్డుకి ఎక్కనుంది. స్వర్ణ విమాన గోపురం పైన నరసింహ అవతారాలు, కేశవనారాయణ మూర్తులు, గరుడమూర్తులు మొదలగు దేవతామూర్తులు కూడా చిత్రించడం జరిగింది. సుమారు 50.5 అడుగుల ఎత్తైన స్వర్ణ నిలిచిందని చెప్పవచ్చు. అయితే ఈరోజు 11:54 వనామల మఠం 31వ పీఠాధిపతి మధురపల్లి రామానుజీయర్తో స్వీయ పర్యవేక్షణలో ఈ మొత్తం మహాకుంభాభిషేక సంరక్షణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఆ మహాకుంభాభిషేక సంరక్షణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో నిర్మాణ స్వర్ణ గోపురం ఆవిష్కరిస్తారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మొదట అయితే హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారని చెప్పి మొదట చెప్పారు. కానీ ఇప్పటికే రోడ్డు మార్గాన బయలుదేరినట్లయితే మనకు అధికారిక సమాచారం అంతా ఉంది. తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పటికే యాదగిరికి బయలుదేరారు. అయితే 11 గంటల నుంచి 11:20 వరకు కూడా ప్రెసిడెంట్ సీట్ లో బస చేస్తారు. అక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడపై గుట్టపైకి చేరుకుంటారు. 11:25 నుంచి 12 వరకు మానవీధుల్లో జరుగుతున్నటువంటి యాగం కావచ్చు. ఆ తర్వాత మహాకుంభాభిషేక సంరక్షణ మహోత్సవంలో సాంప్రదాయ దుస్తులు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత 12:20 అంటే ఈ ఆవిష్కరణ ముగిసిన తర్వాత ఈ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత 12:20 నుంచి 12:45 దాదాపు ఒక 20 నిమిషాల పాటు స్వామివారి కింద దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత అర్చకుల ఆశీర్వాదాలు తీసుకోవడం ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రెసిడెంట్ వెళ్ళి 1:30 వరకు కూడా అధికారులతో ఆ కార్యక్రమాలపైన ఇంకా ఏమైనా మిగులుతున్నాయా, పునర్నిర్మాణం గత ప్రభుత్వ చేపట్టినటువంటి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఇంకా ఎలాంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా భక్తులకు సంబంధించిన సౌకర్యాలు ఇంకా ఎలా కల్పించాలి, అదేవిధంగా భక్తులకు అద్భుతంగా తీసుకోవాల్సిన చర్యల పైన వైద్యుడి అధికారులకు అదేవిధంగా టీటీడీ తరలో ఒక బోర్డును కూడా టీటీడీ తరహాలో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసి గతంలో దానికి కూడా విధి విధానాల పైన కూడా చర్చించే అవకాశం కల్పిస్తా ఉంది. 1:45కి దాదాపు 1:40 నుంచి 2 గంటల మధ్య హైదరాబాద్ బయలుదేరతారని చెప్పి మనకైతే షెడ్యూల్ కూడా జరిగింది. విమాన గోపురం అనేది చాలా కాలంగా అంటే వాస్తవానికి పునర్నిర్మాణ తర్వాత పునరుత్పాదన సమయంలోనే స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు
ఈ గత ప్రభుత్వం తలెత్తినప్పటికీ కూడా ఇది దాఖల నుంచి పెద్ద సంఖ్యలో మనకి మొత్తం 68 కిలోల బంగారం అవసరం ఉన్నప్పటికీ కూడా మనకు రాకపోవడంతో దాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు 68 కిలోలలో కేవలం 16 కిలోలు మాత్రమే దాఖల నుంచి వచ్చిన కాకుండా మిగతా అంతా కూడా దేవస్థానానికి స్వయంగా ఖర్చు చేసి బంగారం కొనుగోలు చేసి బంగారంపై కాపురం అనేది నిర్వహించడం జరిగింది. గోపుర వంశాలం 10,700 పడింది. అదేవిధంగా గోపురం సంబంధించి డిసెంబర్ 24 కన్న కాపురం పనులు ప్రారంభించారు. ఫిబ్రవరి 18న ఈ కార్యక్రమం ముగిస్తుంది. అప్పటి నుంచి కూడా దాదాపు 5 రోజులుగా ఈ మహాకుంభాభిషేక సప్తోత్సవ మహోత్సవాలు అనేది కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు నిన్న పూర్ణావతిలో నిలిచింది. అదేవిధంగా ఈ రోజు పైన కార్యక్రమం పూజలు నిర్వహించిన అనంతరం 11:54 ఈ ఆవిష్కరణ జరగనుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. వినోద్